సభా సరస్వతి అయి నమః. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వివేకానందుడి జయంతిని ఇంత బాగా జరుపుకుంటున్నటువంటి అందరికీ, అందరూ యువకులే, వారు చెప్పినట్టుగా అందరము యువకులమే. మన పనిలో ఎప్పుడూ యువకులుగానే ఉండేటటువంటి, యువరక్తాన్ని ఉరికించేటటువంటి వివేకానందుడి యొక్క జన్మదినాన్ని ఇలా జరుపుకోవడం నేను కూడా అదృష్టంగానే భావిస్తున్నా. అమూల్యమైన సమయము దీనికి ఇచ్చారు అన్నారు, నేను కూడా దాంట్లో భాగమే. అందరము కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పినటువంటి దాంట్లో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఈ పనిలో ఈ సమయం ఇవ్వడం అనేది ఎంత పెద్ద గొప్పేమి కాదు. నిరంతరం వారు చేస్తున్నటువంటి ఈ యోగా కార్యక్రమాలు, యోగాను ప్రతినిత్యం ఫ్రీగా ఉచిత యోగా కేంద్రాన్ని నడుపుతూ ఎంతోమందికి ఆదర్శంగా ఉంటున్న వారి ముందు మనం ఏదో గొప్పవాళ్ళమని చెప్పుకోవడానికి కాదు, ఎవరికి వాళ్ళం గొప్పవాళ్ళము అని చెప్పుకోవడానికే కాదు, అంత పెద్ద మహానుభావుల ముందు మనమెంత ఇసుక రేణు అంత. తెలియాల్సింది ఎంతో ఉంది, తెలిసింది ఇసుక రేణు అంత. మరి మన దేశం యొక్క గొప్పతనాన్ని ఓన్లీ వివేకానందుడి జీవిత చరిత్ర చదివి వదిలేయడం కాదు, మరి వారి జీవిత చరిత్ర చదవడానికి కారణం ఏంటి? కారణ జన్ములైనటువంటి ఒక 39 సంవత్సరాలు మాత్రమే వారి జీవితకాలం. చాలా ఎక్కువ కాలం కూడా జీవించలేరు. అయినప్పటికీ వారిని ఇప్పటికీ, వారు మరణించి కూడా ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ మనం గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఇంకా 1000 సంవత్సరాలు వారు లైవ్గా ఉంటారని మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో వారు చెప్పినటువంటి బోధనలు ఎలా అవసరం, ఏంటి, వాటి ద్వారా ఎవరికి ఓన్లీ వ్యక్తిగా మనకు ఉపయోగమా, దేశంగా ఉపయోగమా, లేదు ప్రపంచానికే, విశ్వ మానవాళికి ప్రస్తుతం ఉన్నటువంటి అనారోగ్యాలు కానీ, దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు అన్నింటికీ సమాధానం దొరికేటటువంటి ఒక పెద్ద గ్రంథము మనిషి జీవితమే. అందుకే వివేకానందుడి బుక్కులన్నీ కూడా చదువుకోండి అంటాం. ప్రతి సమస్యకు వారు దేని నుంచి స్ఫూర్తిని పొందారు? వారి అమ్మ చిన్నప్పుడే భువనేశ్వరి దేవి ఎలా నేర్పించింది చెప్పారు, ఇప్పుడే ఇందాకనే చెప్పిండ్రు. వివేకానందుడి చరిత్ర మీ అందరికీ తెలుసు. నన్నేదో వివేకానందుడి గురించి చెప్పండి అక్కయ్య అని అన్నప్పుడు వివేకానందుడి కథ అంతా నేను చదువుకొని వస్తే, నేను చదువుకున్నదంతా ప్రతి ఒక్కరు చెప్పేసిండ్రే. ఈ వివేకానంద యోగా కేంద్రంలో అందరికీ అన్నీ తెలిసే, మరి వివేకానందుడి గురించి నేనేం చెప్పాలి, నాకేం మిగిల్చారు, నాకు లోపల ఇక్కడ కూర్చొని నేను ఏం చెప్పగలనరా బాబోయ్ అనిపించింది. అంటే మీ అందరికీ వివేకానందుడి గురించి పూర్తిగా తెలుసు. మరి తెలిసిన దాన్ని మనం ఆచరణలో పెడదాం. పెద్దవాళ్ళ జయంతులు జరుపుకోవడం ఏంటిది, ఎందుకు చేసుకుంటాం? జయంతుల ద్వారా, వర్ధంతుల ద్వారా, వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకోవడం ద్వారా, ప్రతి మాట వెనుక వారి సూక్తులు కనుక చూసుకుంటే, మాకు పాఠశాలలో ఇంత గ్రంథమే ఓన్లీ సూక్తుల గ్రంథం ఉంటుంది. ఆ సూక్తి ఏదో నాలుక చివరతో అని వదిలేయటమా, వాటిని ఆచరణలో పెట్టడమా? ఎన్ని ఆచరిస్తున్నాం? ఆచరించడం వల్ల ఎవరికి ఉపయోగం? ముందు మనం ఉపయోగం పడదాం, ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడదాం. సమాజం అంటే ఏదో కాదు, నా దేశం లేకపోతే మనం ఆరోగ్యంగా లేకపోతే దేశం లేదు. అన్నీ ఒకదానికొకటి ముడిపడినటువంటి చైన్ లాంటి సిస్టంలో ఆరోగ్యమే మహాభాగ్యం. దాంట్లో ప్రధానంగా మనిషి ఆరోగ్యంగా ఉంటేనే, వారు చెప్పినటువంటి మాట మీరే చెప్పారు ఇప్పటిదాకా, ఏముండాలి? ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం. నేను వచ్చేటప్పటికే సార్ చెప్తున్నారు. మరి వజ్ర సంకల్పం మన అందరిలో ఎంత ఉంది? ఎలా ఉండాలి? ఏం నింపుకోవాలి? మనలో ఉన్నటువంటి సంకల్పం, ఆత్మస్థైర్యం, నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ప్రతి ఒక్కట్లో నేను చేయగలను అనేటటువంటి గట్టి లక్ష్యంతో కనుక ముందుకు వెళితే సాధించింది ఏమీ లేదు. అన్నీ మనలోనే దాగి ఉన్నాయి. మనం ఎక్కడో మన దగ్గర లేని ఏదో అనుకొని బయట వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందు మనలో మనం చూసుకునేటటువంటి తత్వాన్ని నేర్చుకోండి అని చెప్పిండ్రు మహానుభావులు. మనలో ఉన్నటువంటి మంచి విషయాలను ఏవైతే ఉన్నాయో, 2 విషయాలు మనలోనే ఉంటాయి, మంచి చెడు. ఎటువైపు వెళ్ళాలో నీ ఆత్మ కూడా చెప్తూనే ఉంటుంది, ఒక పక్క చెప్తూనే ఉంటుంది ఇది తప్పు తప్పు తప్పు, ఇది చేయకూడదని. అలాంటివి తగ్గించుకుంటే చాలు, మనమే మహానుభావులమై నిలబడతాం. యువత మరి గొప్పవాళ్ళు కావాలంటే యువశక్తి ఈరోజు యువజన దినోత్సవంగా జరుపుకోండి అన్నాడు. యువతే అవసరం ఎందుకు అన్నాడు. దేశాన్ని ముందుకు నడిపించగలిగే శక్తి వాళ్ళకే ఉంటుందన్నాడు.
ఒక పిడికెడు మందిని గనక నాకు ఇస్తే, ఒక 100 మందిని గనక ఇస్తే, సంఖ్యతో కాదు ఏళ్ల మీద లెక్క పెట్టగలిగినంత వాళ్ళను, గట్టి సంకల్పం, దృఢ సంకల్పం ఉన్నటువంటి వాళ్ళని గనక ఇస్తే ఈ దేశాన్ని ఎక్కడ నిలబెడతా అన్నాడు? నేను కాదు నిలబెట్టేది, అది ఏం చెప్పాడు అతను కూడా, వివేకానందుడు కూడా నేనే నిలబెడుతున్నా అని గొప్పగా చెప్పలే. ఆయన విశ్వమత మహాసభలకు వెళ్ళినప్పుడు మనకు తెలిసిన ఒక్క మాట, సోదర సోదరీమణులారా అని ఆకట్టుకునే అంతవరకే మనం అది చెప్పి వదిలేస్తున్నాం. ఆయన చెప్పిన అనేక విషయాలు ఏం చెప్పాడు? మనకున్నటువంటి గత చరిత్ర, గత వైభవం ఏదైతే ఉందో, భారతదేశం యొక్క ప్రాచీన సంస్కృతి, అక్కయ్య చెప్పారు, ఇక్కడ రత్నాలు రాసులు పోసినటువంటి సంస్కృతి, భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు, వేదాలు, సంస్కృతులు, పురాణాలు, అనేకమైనటువంటి ఉపనిషత్తులు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కృతిని అంతా తీసుకెళ్ళి ఎక్కడ ఖండాంతరాలు దాటి ఇప్పుడు మనం అగ్రదేశంగా చెప్పుకుంటున్న అమెరికాలోని చికాగో నగరంలో దేశం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి మహానుభావుడు వివేకానందుడు. మరి దేశం యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా చెప్పాడు? ఆయన ఏమైనా సృష్టించిందా? లేదు. మన యొక్క పూర్వులు మన దేశాన్ని కాపాడే కోసం చేసినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి త్యాగ భావన, సహనశీలత, ఎలాంటి శీలము కలిగినటువంటి వాళ్ళు, నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు, భారతీయులంటే ప్రపంచ దేశాలన్నీ ఎలా పొగుడుతున్నాయి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ప్రస్తుతం స్వార్థం అనేటటువంటి విషం మనిషిలో ప్రవహించి ఎలా మనిషిని నాశనం చేస్తోంది, మనకు మనమే ఎలా నాశనం చేసుకుంటున్నాం, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం, ఇవన్నింటి కోసం చేస్తున్నటువంటి విషయాలన్నీ అప్పుడే వారు ఎక్కడ చెప్పారు? ప్రపంచ దేశాలు, ప్రపంచ మత మహాసభల్లో మన దేశాల్లో ముందు మనకు సమయం ఇవ్వడానికే వాళ్ళు ఒప్పుకోనటువంటి సమయంలో అతనికి ఆ తర్వాత రోజుల తరబడి, సంవత్సరాల తరబడి చెప్పిన తరగనటువంటి ఒక విజ్ఞానకని వారి గురించి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి జేమ్స్ వాట్ గారే చెప్పారు. ఏమని? ప్రపంచ దేశంలో ఉన్న అంతమంది మేధావులు ఒకవైపు ఉంటే వివేకానందుడు ఒకవైపు ఉండి వాదించగలిగేటటువంటి విషయాన్ని చెప్పగలిగేటటువంటి శక్తి వారికి ఉందనే విషయాన్ని అక్కడ చెప్పినటువంటి మహానుభావుడు. వారికి ఒక పెద్ద స్థానాన్ని, వారి యొక్క ఉపన్యాసాలకు అనేకులు ముగ్ధులై అక్కడి నుంచి అక్కడే వేల కొద్ది శిష్యులు, మన దేశంలో కాదు ఆ దేశంలో కూడా శిష్యులుగా ఏర్పడినటువంటి మహానుభావుడు వివేకానందుడు. వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా, చంద్రునికో నూలు పోగులాగా మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఆ విషయాలన్నింటినీ మన జీవితంలో ముందు ప్రైమరీగా ఫస్ట్ ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలం. ఆరోగ్యం కావాలంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం మర్చిపోయినటువంటి యోగా, మనం మర్చిపోయినటువంటి ధ్యానం, ప్రస్తుతం మనమందరం ఆనందించాల్సినటువంటి విషయం. ప్రపంచ యోగా దినోత్సవంగా ఒక రోజును ప్రకటించుకున్నాం, ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఒక రోజును ప్రకటించుకున్నాం. ఆ రోజులు కూడా ఎలాంటివి? మన గ్రహాల స్థితిగతులను బట్టి ఒక లాంగెస్ట్ డే, ఒక షార్టెస్ట్ డేని తీసుకొని ఆ రోజులను ఒక యోగా దినోత్సవంగా, ఒక ధ్యాన దినోత్సవంగా ప్రకటించినటువంటి మీరంతా మేధావులే, అందరికీ తెలుసుడు వేరు, వాటిని ఆచరించడం వేరు. ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికి చేరవేసేటటువంటి బాధ్యత మనం అందరం తీసుకోవాలి. ఓన్లీ మనొక్కరం ఆరోగ్యం కాదు, దేశం, ప్రపంచం. మరి దేశం అంటే ఎక్కడుంది? దేశం అంటే ఎక్కడో సరిహద్దులలోనే ఉందా? జమ్మూ కాశ్మీర్లోనే ఉందా? లేదా కన్యాకుమారిలోనే ఉందా? ఎక్కడ ఉంది? మొత్తము అంతా కలిపితేనే విశ్వవ్యాప్తమైనటువంటి మానవ సమాజం ఎక్కడైతే ఉందో అదంతా కూడా మంచిగా సంస్కరించబడినటువంటి, ఎవరికి వాళ్ళు కనుక నీతివంతులైతే. చిన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? అమ్మ స్నానం చేపిస్తుంటే, అమ్మ నాకు నిన్న గుర్రబండి చూస్తే నాకు ఆనందం అనిపించింది, నేను కూడా గుర్రబండి నడపాలని ఉందమ్మా నాకు అని అడుగుతాడు. అయ్యో నేనేదో వీడు బాగా చదువుకొని గొప్పవాడు కావాలనుకుంటుంటే ఈ చిన్న గుర్రబండి నడపాలని అంటున్నాడు, ఎలా మరి ఏం చేయాలి, ఏం చెప్పాలి? నేనేదో వీడిలో ఏదో గొప్ప వాళ్ళని చూడాలనుకున్నా, మరి వీడు గుర్రబండి నడుపుతా అంటున్నాడని ఆ తల్లి భువనేశ్వరి దేవి సమయస్ఫూర్తితో ప్రతి పిల్లవాడిని సంస్కరించడంలో తల్లి పాత్ర ఎంతో, ఆ తల్లి భువనేశ్వరి దేవిని కూడా మనం తలుచుకోవాల్సినటువంటి విషయం. మనమందరం ఆ తల్లులుగా మారాల్సినటువంటి సందర్భం. తండ్రులంతా కూడా వారికి సంకల్పాన్ని ఏం చేయాలని నేర్పాల్సినటువంటి నేటి తండ్రులంతా వారి తండ్రి కూడా ఎలా వారిని ప్రోత్సహించి మరి ఆ తల్లి ఏం చేసింది? మరి గుర్రం బండి నడపాలని ఉంది కదా,
మరి ఏం చెప్పాలి? ఆ గుర్రపు బండి కాదు నువ్వు నడపాల్సింది, ఇలాంటి బండి నడపాలి. ఎట్లా? కృష్ణుడిలాగా, రథసారథిలాగా కావాలి నాయన. నడుపుతావు, ఓకే, నీ లక్ష్యం మంచిదే, కానీ ఎలాంటి వాడు కావాలి? అలా నేర్పినటువంటి తల్లులు ఉన్నటువంటి సమాజం మన భారతదేశం మళ్ళీ తిరిగి పునర్వైభవ స్థితికి, విశ్వ కళ్యాణం కోసం, విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెట్టడం కోసం వివేకానందుడి బోధనల్లో అనేకానకం లే, నువ్వు ముందు నడు, నీ గమ్యం వైపు చేరుకో. ఇక్కడే ఉంది చూడండి, పడి లేచే కెరటం నాకు ఆదర్శం అన్నాడు. అది పడినందుకు కాదు, లేచినందుకు. పడుతూ ఉంటాయి, లేస్తూ ఉంటాం, కానీ తిరిగి లేవటం ఎప్పుడూ కూడా వచ్చేటటువంటి ఏవి మనకొచ్చే అపజయాలనే తలుచుకోకుండా విజయాలను తలుచుకుంటూ ముందుకు వెళ్ళమని తను చెప్పినటువంటి అనేకమైనటువంటి సూక్తుల ద్వారా ప్రతి ఒక్క సూక్తిని కూడా జీవితంలో ఆదర్శంగా తీసుకుంటూ త్యాగము ఏదైతే ఉందో, త్యాగ భావన, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్న విషయాలని తీసుకున్నారు. పెద్ద పెద్ద విషయాలు కాదు. చెట్లు మన నుంచి ఏం ఆశించి మనకు పండ్లను ఇస్తున్నాయి, పూలను ఇస్తున్నాయి, గాలిని ఇస్తున్నాయి, మనకు కావలసిన ఆరోగ్యం కోసం కావలసినటువంటి ఆక్సిజన్ అందిస్తున్నాయి. అలాంటి చెట్లను రక్షించుకోండి. ఏ చెట్లు ఉపయోగము? నా భారతదేశంలో ఉన్నటువంటి గాలి కానీ నీరు కానీ ఎంత పవిత్రమైనటువంటిది. ఈ భారతీయతను మీరు చిన్నగా చులకన చేసిండ్రు ఈ హిందూ మతం కోసం. నాకు హిందూ మతం అనేది ఎలాంటిది, హిందూ మతం గురించిన గొప్పతనాన్ని ప్రపంచ మహాసభల్లో ఎలా చెప్పాడు? సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేటటువంటి మతం నా మతం. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేటటువంటి మతం నా మతం అని చెప్పినటువంటి మహానుభావుడు వివేకానందుడు. అతను వెలుగెత్తి చాటినటువంటి, యువతకు వెలుగెత్తి చెప్పినటువంటి, ఎక్కడ చూడమన్నాడు? నీలో నువ్వే వెతుక్కో, ఎప్పుడు భయం అనేది రావద్దు. భయం అనేది ఎప్పుడు వస్తుంది? తప్పు చేసినప్పుడు వస్తుంది. తప్పు చేయొద్దు, భయపడొద్దు. గట్టిగా అందరం సంకల్పం తీసుకోవాలి, తప్పు చేయొద్దు, భయపడొద్దు, తల దించొద్దు, ఎప్పుడు తలెత్తుకొనే బతకాలి. మనమంతా తలెత్తుకొని బతికినప్పుడు దేశం కూడా తలెత్తుకొని బతికినట్టే. మన అదృష్టం కాకపోతే ఇంత మంచి దేశంలో పుట్టడం, ఇది వేద భూమి, కర్మభూమి, మహానుభావులు పుట్టినటువంటి భూమి. ఈ మహానుభావులను ఆదర్శంగా తీసుకొని ఆరోగ్యమైనటువంటి సమాజం ద్వారా ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని తయారు చేస్తూ, మన పిల్లలను తీర్చిదిద్దుతూ, మన చుట్టుపక్కల వాళ్ళను సంస్కరిస్తూ, మనకు ఏదైతే అవసరం, ఎక్కడైతే మానవ సేవే మాధవ సేవ, ఎక్కడ అవసరం ఉందో అక్కడ మేమున్నామంటూ ముందుకు వెళ్ళడం, ఇలా చేసుకుంటూ దేశాన్ని ఖండాంతరాలు కాదు విశ్వవ్యాప్తం చేయడం కోసం అనేక సంఘటనల ద్వారా వారి యొక్క జీవన ఆదర్శాలను రామకృష్ణ పరమహంస గారి దగ్గర వారు శిష్యుడిగా చేరే ముందు అనేక మంది గొప్ప వాళ్ళ కోసం అతను తిరుగుతూ మరి అతడి దగ్గరే శిష్యుడిగా చేరడం ఎందుకు? ఎక్కడ దేవుడున్నాడు?